హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మా ఇంటి ముంగట ఈ ముగ్గు అయితే వేసుకున్నాం. మేమైతే ఇంటి దగ్గర ఈ విధంగా అయితే పూజ అయితే జరుపుకున్నాం. శ్రీరామనవమి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. చాలా చక్కగా అయితే చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇంకా మా యూనిట్లో అయితే పూజ అయితే ఉన్నదన్నమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాం బాగా రెడీ అయ్యి. పిల్లలు ఇంకా అందరం కలిసి రెడీ అయ్యి మా యూనిట్లో అయితే పూజ జరుగుతుందండి. అందరం కలిసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. చాలా చక్కగా దేవుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడైతే బస్సు అయితే దిగా మాకు అక్కడ మేము ఉన్న దగ్గరికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా నీట్గా రెడీ చేశారు. చూడండి ఎంత చక్కగా దేవుడిని అలంకరించారో, నీట్గా అన్ని సెట్ చేశారు. చూడగానే చాలా మనసు ఫ్రీ అయితే అనిపించింది. చాలా నీట్గా అయితే చేశారు. మీరు కూడా దేవుడిని దర్శనం చేసుకోండి. మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ సీతారాములు దయ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉంటే అంతా బాగుంటుంది కదండి. ఇంకా ఈ విధంగా పూజ అయితే జరుపుకున్నాం. డెకరేషన్ అయితే చేశారండి. ఇక్కడ హోమం కూడా కాల్చారండి. ఇక్కడ హోమం కాల్చేసి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ హోమం చుట్టూ తిరిగారు. తిరిగేసి నీట్గా చేసుకున్నాం. తర్వాత బయట ఇక్కడ చక్కగా పూజ అయితే జరుపుకుంటున్నారండి. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నీట్గా పూజ అయితే చేసుకున్నాం. చాలా చక్కగా అయితే జరుపుకున్నాం. ఊర్లో ఎలా చేసుకున్నామో అంతకుమించి ఇక్కడ బాగానే జరుపుకున్నాం పూజ అయితే. ఇంకా అందరం 10 నిమిషాలు దేవుడిని నమస్కరించు, మంత్రాలు హోమాలు అన్నీ అయిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చారండి. హారతి తీసుకున్న తర్వాత ఈ పూజలు హారతి తీసుకున్న తర్వాత మాకు ప్రసాదాలు అయితే ఇచ్చారండి. ప్రసాదాలు కూడా తీసుకున్నాం. ఇంక ఇక్కడ ఏంటంటే 9 రోజులు నవరాత్రులుగా చేస్తారండి. ఇక్కడ చేసి ఉపవాసాలు ఉంటారు. తర్వాత కన్య పూజ అయితే జరుపుకుంటారండి. అందుకని ఆడపిల్లలందరూ పిలిచి కన్యలు ఎవరెవరు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కన్య పూజ అయితే జరుపుకున్నారు. నీట్గా తయారు చేసి అలంకరించి మాతారానికి ఎలా అలంకరిస్తారో చక్కగా అలంకరించేసి ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారండి. ఇచ్చేసి ఇంకా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా అయితే చేశారు. పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారండి అలా చేసినందుకు. ఇంకా మాకైతే భోజనాలు కూడా అందరికీ పెట్టారండి. మేము ఇంకా ఈ భోజనాలు అయితే చేసాము. ఊర్లో ఎలా మనకి అందరం కలిసిమెలిసి భోజనాలు చేస్తామో ఇక్కడ కూడా అలానే అందరం కలిసిమెలిసి పనులు చేసుకుంటూ పూజ అయితే నీట్గా సీతారాములని కళ్యాణం అయితే జరుపుకున్నాం. చిన్నపిల్లలు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా బస్సు అయితే ఇక రిటర్న్ అయిపోయిందండి. మేము ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మా పాపకు చూడండి ఏమేమి ఇచ్చారో అది తను చూపిస్తుంది. ఇంకా మాతారాని చున్నీలు అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఒక బాక్స్ ఇచ్చారు, అందులో ఫ్రూట్స్ పెట్టేసి ఇచ్చారు. ఇంకా బూందీ అయితే ఇచ్చారు. ఇచ్చి ఒక అరటిపండు ఇచ్చారు. ఇంకా పాపకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఇలా అయితే జరుపుకుని మీరు ఎలా ఉన్నా చెప్పండి. చాక్లెట్ బుక్ అయితే ఇచ్చారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.